మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. ఆధ్యాత్మికంగా ఈరోజు మనతో చర్చించడానికి భద్రకాళి పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు డాక్టర్ సింధు మాత గారు మనతో ఉన్నారు. మాతగారితో చర్చించి మనకు జరిగే సంఘటనలు, సమస్యలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం మాతాజీ గారు. నమస్తే. సో ఈ చాలామంది మనం మాతా శ్రీలు కానీ ఇలా పీఠాలు కానీ ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వస్తున్నారు. అంటే ఈ పీఠం ఏర్పాటు చేయడం వల్ల ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? పీఠం అంటే ఏంటంటే అతని యొక్క ఉపాసన చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవత యొక్క స్థానం అంతే. ఇప్పుడు మీరున్నారు, మాల్లో ఉన్నారు, మీరంటూ స్వామివారికి ఒక స్థానాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు అనుకుందాం, అది పీఠమే అవుతుంది. తెలంగాణలో అయితే గద్దె అంటారు. అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలంటే గద్దెని ఏర్పాటు చేసుకోవడం అని అవుతుంది. అదేంటంటే పీఠం అనేది ఇతని యొక్క ఆధ్యాత్మిక పురోగతిని పెంచుకోవడానికి కోసం ఇతను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనా మార్గం. ఇతను అర్చన చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది పీఠం అంటారు. దేవాలయం లాగా అది పూర్తిగా పీఠం అనేది ఏంటంటే ఏ సాధకుడు అయితే ఉంటాడో అతనికి వ్యక్తిగతమైంది అవుతుంది. సో వ్యక్తిగతంగా వాళ్ళు ఏర్పాటు చేసుకునే దేవాలయం. అంటే ఎందుకు ఈ పీఠం గురించి అడగాల్సి ఉంది? ఇప్పుడు ఈ కలియుగంలో చాలా జరుగుతున్నాయి. ఈ యుగం అంటేనే మనం కలియుగం అని చెప్తూ ఉంటారు. ఈ కలియుగంలో ఇప్పుడు చాలా చూస్తున్నాం. ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న సమాజంలో చాలా అతి తొందరగా చనిపోతున్నారు, లేకపోతే పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఉద్యోగం రాకపో ఇబ్బంది పడుతున్నారు, అసలు తల్లిదండ్రులను కూడా దూరం చేస్తున్నారు. అంటే ఇన్ని శక్తులు ఉన్నాక, ఇన్ని దేవతలు ఉన్నాక మనకి ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు? సర్వసాధారణంగా కొన్ని 33 కోట్ల మంది దేవతలు ఉంటారు మన హిందూ ధర్మంలో. కానీ ఎంతమంది దేవత దాకా వెళ్ళగలుగుతున్నారు? దేవతలు అంటే సూపర్ న్యాచురల్ పవర్స్. అతని యొక్క ఆత్మస్థితిని అతను కనుక్కోలేకపోతున్నాడు. ఇప్పుడు శరీరం అంటే ఇప్పుడు శరీరాన్ని దాటినటువంటి స్థితే కదా మనస్సును దాటినటువంటి స్థితి బుద్ధి, తర్వాత ఆత్మస్థితి. తన ఆత్మస్థితినే తను తెలుసుకోక శరీరానికి సంబంధించినటువంటి భోగాలకు అలవాటు పడుతున్నాడు. ఎంతసేపు మనిషికి ఏంటంటే శరీరాన్ని సాటిస్ఫై చేయాలి, అదే సుఖం. మంచి సోఫా కొనుక్కోవాలి, మంచిగా మద్యం, కాస్ట్లీ మద్యం తాగాలి, సిగరెట్లు తాగాలి, లేదంటే రకరకాల స్త్రీలు, అందమైన స్త్రీలతో సంభోగం చేయాలి అనే ఆలోచన. మంచి భోజనం చేయాలి, స్టార్ హోటల్లో భోజనం చేయాలి అంటే ఇతను ఎంతసేపు శరీరం చుట్టే తిరుగుతుంది ఆలోచనలు. అంటే శరీరాన్ని సుఖపెట్టేస్తే, ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే అదే సుఖం అని అనుకుంటున్నాడు. జీవితంలో బాగుండొచ్చు అని ఆలోచన. అంతే. మనిషి యొక్క అజ్ఞానం వల్ల ఇది ఒకటే జన్మ, పుట్టాం కాబట్టి అనుభవించేయాలి, అన్ని సుఖాలు అనుభవించేయాలి అన్న ఆలోచనతో మనిషి జ్ఞానం వైపు ఏం అడుగులు వేయటం లేదు. కాబట్టి ఈరోజు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ వెలువడుతున్నాయి. పిల్లలు పుట్టట్లేదు అంటే చిన్న వయసులోనే మగపిల్లలు ఏం చేస్తున్నారు? మద్యానికి, పొగ త్రాగడానికి బానిసలు అవుతున్నారు. మరి ఉన్న పొల్యూషన్, హోటల్ ఫుడ్ మీకు ఆల్రెడీ తెలుసు. చాలామంది హైదరాబాద్లో భోజనం చేసి బిర్యానీ తిని చనిపోతున్న వాళ్ళు కూడా మీరు న్యూస్లో చూసారు రీసెంట్గా. మరి ఇంట్లో అమ్మల్ని, భార్యలను సరిగ్గా పెట్టట్లేదు. వాళ్ళని ప్రశాంతంగా పెడితే వాళ్ళు పూట వండి పెడతారు. ఈరోజు భార్య భర్త ఇద్దరు కలిసి జాబులు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇద్దరు బయట తింటున్నారు. మరి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మగవాళ్ళకు పునరుత్పత్తి అవ్వట్లేదు. మరి ఇంకక్కడ మానవతా విలువ లేదు కదా. డబ్బు కోసం పోరాటం ఎక్కువైంది. ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక్కడ మనం దేవతల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? దేవతలు బ్లేమ్ చేయాలని కాదమ్మ. అంటే ఇన్ని సమస్యలు మనుషులు ఉత్పన్నం అవ్వడానికి కారణం మనిషి అని మీరు చెప్తున్నారు. అంటే ఆరోగ్యపరంగా తాను చెడిపోతున్నాడు, ఆహార బలవాడులు మారిపోతున్నాయి, పద్ధతి మారిపోతుంది. ఇంతమంది శక్తి పీఠాలు ఉన్నారు, ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు. వీళ్ళంతా అఘోరాలు కూడా తపస్సు చేసి ఇప్పుడు భారతదేశంలోకి వచ్చిన వాతావరణంలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు. వారందరూ మీరు శక్తి పీఠాలని ఆస్వాదించిన మీలాంటి వాళ్ళు ఉన్నా కూడా
బుద్ధి ప్రభావాన్ని మార్చడానికి కానీ, అంటే హెల్త్ పరంగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళని నయం చేయడం కానీ, మేజర్ వస్తున్నటువంటి సమస్యలు ఏమైనా మీ మీ దృష్టిలో వచ్చినప్పుడు మీరు దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు? అసలు ఏం ప్రభావం జరుగుతుంది కలియుగంలో? మనము ఏదైనా చెప్తే వినేవాళ్ళు లేరు, అందరూ తమో గుణం. మాంసాహారం స్వీకరిస్తూ ధూమపానానికి, మద్యపానానికి, స్త్రీలకి అలవాటు పడిన వాళ్ళని జ్ఞాన మార్గంలో తీసుకురావడం చాలా కష్టం. టెక్నాలజీ యుగంలో ఒకరిని ఇంకొకరు మార్చాల్సిన అవసరం లేదు. ఈ కలియుగంలో ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా మీరు చెప్పించేస్తుంటారా? ప్రతిదీ వాళ్ళ బుద్ధి చాపల్యం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీదే మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీరు సమాజానికి వెళ్ళి మెసేజ్ ఇస్తానంటే ఎవరు వింటారు? సమాజం ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు మనం చెప్పి మీ మన భాషలో ఏం చెప్తారు? కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చిన కలియుగంలో కలియుగ ప్రభావం నడుస్తుంది కాబట్టి ఎన్ని చేసినా ఖచ్చితంగా మనం జరగదు అని ఒక నానుడి వస్తా ఉంది. ఏంటంటే తినే ప్రభావం కావచ్చు, ఎనర్జీ ప్రభావాలు కావచ్చు, టెక్నాలజీ మహిమ కావచ్చు. దీనివల్ల ఏంటంటే చెప్తే వినేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్తే వినాలంటే అతను ఏదైనా పవర్ని ప్రదర్శించాలి. ఏదైనా శివలింగాలు తీయటమో, విభూతి సృష్టించడమో, ఇటువంటివి చేసినప్పుడు సూపర్ న్యాచురల్ పవర్ ఎవరైనా ప్రదర్శిస్తే వాళ్ళు చెప్పింది జనాలు ఫాలో అవుతారు. అంతేగాని మేము జ్ఞానం మీడియా ఉంది, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని జ్ఞానం చెప్తారంటే ఎవరు వినరు. వినే పరిస్థితులు లేవు. ఎందుకంటే తమో గుణంతో కూడినటువంటి శరీరాలు, సాత్విక ఆహారం లేదు కాబట్టి ఎవరి మాట వినట్లేదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు వింటామంటున్నారు. ఒకటి పబ్లిక్ ఇంకా కొంతమంది కష్టాలు పడి 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 ఇంకా టార్చర్స్ భరించలేక చేతులు ఎత్తేస్తారు. ఆ టైంలో దేవుడు గుర్తొస్తున్నాడు. అటువంటి వాళ్ళే పీఠాలను ఆశ్రయిస్తున్నారు. మీరు చెప్పినట్టు మనిషి జ్ఞానం వైపు రావాలి అంటే రెండే, ఒకటి విపరీతమైన కష్టాలైనా ఉండాలి, లేదంటే ఏదైనా అద్భుతాలు చూసి రావాలి. ఈ రెండు విధానాల్లో ఉంటేనే పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. అంతేగాని మేము గురువులము, మేము ఏదైనా జ్ఞానం గురించి చెప్తాము, మీరు వినండి అంటే మాకేం పని లేదా? మేము ఈ టైం ఒక సినిమా చూస్తాం, లేకపోతే ఎంటర్టైన్ అవుతాం, బయట ఫ్రెండ్స్తో కలిసి చాటింగ్ చేసుకుంటాం అంటారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అది మార్చే శక్తి కూడా భగవంతుడికి ఉంటుంది కదా. అప్పుడు మీరు ఇందాక ఒక ఇంటర్వ్యూలు కూడా చెప్పారంటే ఆరాధించే శక్తి మనిషిలో రావాలంటే ఆ శక్తిని మనం శివుడు చీమైన పుట్టదు, శివుడు ఆజ్ఞ లేదని సాగుతుంది. మన ఈ పాపాల వెనుక భగవంతుడి హస్తం ఉంటారు. భగవంతుడు నిజానికి దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి? భగవంతుడు ఎప్పుడు న్యూట్రల్ ఎనర్జీ కానీ సృష్టించింది ఆయన. మనం చేసుకున్న దానికి ఇప్పుడు భూమి అనేది కర్మ భూమి. అసలు భూమి మీదకి వచ్చేదే మనం పాపాలు అనుభవించడానికి. అతనికి ఎప్పుడైతే కర్మ తీరుతుందో అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు. ఆ యుగంలో కర్మ చేయించడానికి కూడా సాత్వికంగా దేవుడే కదా, భగవంతుడే కదా. భగవంతుడే. ఇప్పుడు ఏంటంటే మనం చేసుకున్న కర్మలకి మనం ఎక్కడ జన్మ తీసుకోవాలో ఆ కర్మ చేయించింది కూడా ఆయనే కదా. నేను ఈ యుగం కాదు, పాత యుగంలో మనిషికి స్వతంత్రం ఉంది భూమి మీద. మనిషికి స్వతంత్రుడు కదా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు జ్ఞానబోధ చేశాడు? భగవద్గీత ఆయన వింటున్నాడు కాబట్టి తప్పకుండా పాటిస్తాడు. మీరు ద్రోణాచార్యుడు బోధించినప్పుడు ఒక చెట్టు మీద పెట్టని చూడమంటే అందరూ ఏది కనిపించింది అంటే మాకు చెట్టు కనిపించింది అన్నారు, కొంతమంది పెట్ట కనిపించింది అన్నారు. ఒక అర్జునుడు మాత్రమే నాకు పెట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. అంటే టార్గెట్ చేసి తప్పకుండా పాటించే శిష్యుడు దొరికినప్పుడు గురువు భగవద్గీతను అక్కడ బోధించాడు. దుర్యోధనుడికి కూడా భగవంతుడే కదా. ఇప్పుడు ఆ దుర్యోధనుడైనా భగవంతుని దృష్టిలో జన్మించిన వాడే. దుర్యోధని బుద్ధికి చాపల్యం ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయాల్సింది కూడా భగవంతుడే కదా. ఆయన అనొచ్చు కదా, ఈ దుర్యోధనుడి దృష్టిలో కూడా ప్రభావం ఉండాలని ఆశీర్వదిస్తే ఎంతసేపు అది. అవును, సాంబార్ ఎందుకు ఆశీర్వదించలేదు? ఇప్పుడు దుర్యోధనుడి తల్లి ఉంది, మహాయోగిని, ఆమె గొప్ప చిన్నమస్త ఉపాసకురాలు. ఆయన సంస్థానంలో ఉన్నటువంటి విదురుడు చాలా శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తి. ఆయన యొక్క తండ్రి గొప్ప 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 శాస్త్రాలు చదివిన వాళ్ళు. ఆయన తాత భీష్ముడు, ఆయనకి తెలియందే లేదు, సమస్తం ఆయన జ్ఞానం ఉంది.
మరి అటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఎందుకు పాజిటివ్ని స్వీకరించలేకపోయాడు అంటే నెగిటివ్ మైండ్స్, నెగిటివ్ థాట్స్ని ఉత్పత్తి చేసుకున్నటువంటి వ్యక్తులు నెగిటివ్కి అట్రాక్ట్ అవుతారు. అంటే ఎవరికి అట్రాక్ట్ అయ్యాడు ఆయన? వాళ్ళ మేనమామకి అట్రాక్ట్ అయ్యాడు. ఎందుకు అట్రాక్ట్ అయ్యాడు? నెగిటివ్ అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఆయన మైండ్ సెట్ అది కాబట్టి ఆయన అట్రాక్ట్ అయ్యాడు. ఆయన ఫ్యామిలీలో గొప్ప గొప్ప మహాపురుషులు నెగిటివ్ సృష్టించింది కూడా భగవంతుడే కదా. నెగిటివ్ ఎప్పుడు భగవంతుడు సృష్టించడం, అంటే మనిషి మనం క్రియేట్ చేసుకుంటాం. మనిషి పూర్తిగా స్వతంత్రుడు. మనిషి ఎప్పుడు ఇండివిజువాలిటీ, స్వతంత్రుడు. ఇప్పుడు మీరున్నారు, మాల వేసుకోవాలా వేసుకోకూడదా అని దేవుడు డిసైడ్ చేయడు, మీరు డిసైడ్ చేసుకున్నాడు. దేవుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. చీమకైనా భగవంతుడు చెప్తేనే ఆజ్ఞిస్తేనే పుడుతుంది. నేను ఈ మాల వేసుకోవాలంటే కూడా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చి ఉండాలి. నేను నమ్మే సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా మీరంటూ మానవ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు చాలాసార్లు ఆయన ఆమె కృష్ణ కృష్ణ అని అడిగి గోవింద గోవింద అని అరిచినప్పుడు ఆయన రాలా. ఏ రోజైతే చీర వదిలేసి గోవింద అని 2 చేతులు పైకెత్తిందో అప్పుడు ఆ భక్తికి శరణాగతికి మెచ్చి ఆయన చీరలు ప్రసాదించాడు. ఏం దేవుడు గొప్పడు, వస్త్రాభరణాన్ని ఆపేయచ్చుగా, అసలు మైండ్లు అంతా మార్చేయచ్చుగా. మరి ఎందుకు జరగనిచ్చాడు? యుద్ధం, అసలు యుద్ధాన్ని ఆపేయచ్చు కదా. లాస్ట్లో చివరిలో అలాగే అంటుంది ధృతరాష్ట్రుని భార్య, అసలు నువ్వు భగవంతుడివి, నా 100 మంది పుత్రులు ఇలా చనిపోయారు కదా, నువ్వు పూర్తిగా యుద్ధాన్ని ఆపేసి ఉండొచ్చు కదా, నీకు అంత శక్తి ఉండి కూడా నా పిల్లల్ని ఎలా చేసావా అని ఆయన క్వశ్చన్ చేస్తారు. మరి భగవంతుడు ఏమని సమాధానం చెప్పారు? ఆయన ఖచ్చితంగా ఎవరైతే కర్మ చేసుకున్నారో ఆ కర్మకి ప్రతి వ్యక్తి ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి ఆయన గురుస్థానంలో ఉండి అందరికీ గైడెన్స్ ఇచ్చాడు. గైడెన్స్ ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు శిష్యులు అయ్యారు, తీసుకున్న వాళ్ళు యుద్ధంలో మరణించాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటి, మరి భగవంతుడు అసలు ఆ లీలనే ఆపేయచ్చు కదా, ఎందుకు అంత పెద్ద యుద్ధాన్ని సృష్టించాడు? దగ్గరుండే చేపించాడు. ఎందుకు మరి యుద్ధాన్ని ఆపేసి ఇలాంటి వినాశనం జరగదు కదా. ఇప్పుడు ఈ కలియుగంలో మేడం మరి సరే ఆ యుగంలో మనం భగవంతుడు చూసి అదృష్టం మనకు ఉందా లేదా అని మనం యోగులాగా తపస్సు చేసే శక్తులు ఇప్పుడు మనలో లేవని మీరే అంటున్నారు. కానీ కొన్ని అమ్మవార్లు పూనుతూ ఉంటారు. మీ వీడియోస్ చాలా చూస్తున్నాను. కొంతమంది అమ్మవార్లు వస్తూ ఉంటారు. ఎంతసేపు అమ్మవారు వస్తారు, అసలు ఏ విధంగా వస్తారు అమ్మవారు, అసలు పూనకం ఎలా వస్తుంది? నిజంగానే భగవంతుడు నీడ అనేది వాళ్ళ మీద వస్తుందా? పూనకం అనేది ఏంటంటే ఒక ఎనర్జీ పాయింట్ దగ్గర కరెంట్లో వేలు పెడితే ఏమవుతుంది? వైబ్రేషన్ వస్తుంది, కదులుతారు. పూనకం కూడా కొంచెం అటువంటిది. ఏదైనా ఒక ఎనర్జీ పాయింట్ జాతరలు జరిగేటప్పుడు లేదంటే పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు సామూహికంగా పూజలు జరిగేటప్పుడు దేవతల ఆవాహన అవుతారు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు అనేది ఎమోషనల్గా అమ్మవారికి కనెక్ట్ అయినప్పుడు ఆ దివ్యశక్తి అనేది కొద్ది క్షణాల పాటు వీళ్ళ మీదకి రావడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, అంటే వాక్ వస్తుంది. అంటే దీంట్లో కూడా మళ్ళీ స్టేజ్లు ఉంటాయి. కొంతమందికి కొంచెం చిన్న శక్తి ఉందనుకోండి, తక్కువ, వాళ్ళు జస్ట్ ఊగి ఆగిపోతారు. కొంతమంది పాస్ట్ జరిగిపోయింది కరెక్ట్ గా చెప్తారు, కొంతమంది జరుగుతున్నది కరెక్ట్ గా చెప్తారు, కొంతమంది భవిష్యత్తు చెప్పగలరు, కొంతమంది ఇలా పరిస్థితిని మార్చగలిగే శక్తి కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు నిమ్మకాయలు ఇచ్చినా కూడా ఎదుటి వ్యక్తికి పనులు జరిగిన సంఘటనలు ఎన్నో లక్షల సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తపోబలం దారిపోయటమే, అంతకు మించి ఏముండదు. కట్లు వేస్తారు, వాళ్ళు కూడా కట్లు వేయడం ఉంటాయి. ఎనర్జీ అనేది లాక్ చేయొచ్చు, తంత్రంలో ఉంది. వాళ్ళని లాక్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని వశం చేసుకోవచ్చు. అటువంటి దేవతల ఆవాహన అయ్యే వాళ్ళని కూడా వాళ్ళతో పనులు చేసే ఉన్నాయి. తంత్రంలో కొన్ని లక్షల రకాల సాధనలు ఉన్నాయి వీటికి సంబంధించి. వాళ్ళు దేవతామూర్తులు వచ్చి ప్రజలకు న్యాయమే చేస్తారు. ఈ నెగిటివ్ చేసే వాళ్ళు వీళ్ళలోనే ఉంటారు, ఈ శివశక్తుల్లోనే ఉంటారు. నెగిటివ్ చేసే వాళ్ళు అంటే ఇప్పుడు మీకు పవర్ ఉంది, మీ పవర్తో మీరు పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు. అది మీ ఇంటెలిజెన్స్, మెంటల్ ఇంటెలిజెన్స్. మీరు ఒక వ్యక్తిని చూడగానే చెప్పేస్తారు పాజిటివ్ అండ్ నెగిటివ్, తెలిసిపోతుంది వైబ్రేషన్. ఈ వ్యక్తి ఎలా అంటే కొంతమందిని చూస్తేనే ఆపోజిట్ లో వచ్చి కూర్చుంటేనే వాళ్ళ వైబ్రేషన్ తెలిసిపోతుంది. ఎదురుగా నేను కూర్చున్నాను, వైబ్రేషన్స్ ఎలా అనిపించింది అక్కడ మనిషి?
ప్రజెంట్ మీరు మాల్లో ఉన్నారు కాబట్టి మీకున్న మెంటల్ టెన్షన్స్ చాలా వరకు పక్కన పెట్టారు బలవంతంగా. అస్తవ్యస్తంగా ఉంది కానీ మైండ్ పక్కన పెట్టారు, బలవంతంగా మీరు ఆలోచనలు ఆపుకున్నారు. అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది అంటే జ్ఞానయోగినా లేదా వ్యాపారంలో వెళ్తారా ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి అంటారు. ఒక మనిషిని చూడగానే మీరు ఎందాక అన్నారంటే ఒక మందు తాగుతారు లేదా ఇలా అలవాటు పడతారు, ఏదైనా మీరు లైట్ గా తీసుకుంటారు. ఒక మనిషిని చూడగా మీరు ఒక స్కాన్ చేసేస్తారు, అంటే ఎక్స్రే తీసినట్టు స్కాన్ చేయాలి, తెలుస్తుంది అంతే. అంటే మన మంత్రాల దేవత తెలియజేస్తుంది. అంటే మీరు లాస్ట్ కొన్ని ఎపిసోడ్లలో కూడా చెప్పారంటే ఒక మనిషి తాంత్రిక శక్తి ఎట్లా పొందుతాడు. తంత్రసిద్ధి అంటే ఏం లేదు, ఇక్కడ ఒకటి మనం పవర్ తీసుకోవడం, పవర్ పంచడం లేదా పవర్ ని వదిలేయటం, మూడే ఉంటాయి. పవర్ పెంచుకోవడం తపస్సు, పవర్ దానం చేయడం అనేది శిష్యులకి భక్తులకి ఇచ్చేటటువంటిది. పవర్ పోగొట్టుకోవడం అనేది క్షుద్రానికి మనం బలవటం. ఈ మూడే ఉంటాయి అంతే, అంటే మూడే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఇది అడగాల్సిందంటే ఇప్పుడు కొంతమంది మనుషులు చూడగానే స్కాన్ చేసినట్టు వాళ్ళ భవిష్యత్తు భూత పేత అన్ని క్లియర్ గా చెప్తున్నారు. మీరేమో చెప్పచ్చు, మీరు కూడా ఒక 41 రోజులు దీక్ష చేస్తే ఈజీగా చెప్పేస్తారు. ఎవరికైనా అది పాసిబుల్ లేదు. కొంతమంది రేగల్లో చూసాము, అంటే నేను ఎన్ని ఛానల్ ఇంటర్వ్యూలు చేశాను, ఎంతో మందితో కూడా నేను అప్రోచ్ అయ్యాను. నేను ఆల్రెడీ యోగులతో కూడా వెళ్ళడం అంటే ఇంటర్వ్యూస్ పరంగా వెళ్ళాను. కొంత వ్యక్తులకు తొందరగా కీడు అవుతుంది, కొంతమందికి కాదు. అంటే వాళ్ళ జన్మ రహస్యం వలన లేకపోతే దీని వల్ల కీడు నిజంగా కొంతమందికి ఎటుపోయినా దాటినా అవుతుంది, లేకపోతే మామూలుగా దిష్టి పెట్టినా అవుతుంది, కొంతమందికి ఏమి చేసినా అవుతుంది. వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ యొక్క మెంటల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్కూల్లో ఒక టీచర్ ఉన్నప్పుడు 30 మంది స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఒకే రకమైన మార్క్స్ ఎందుకు రావు? వాళ్ళు గ్రహించే శక్తి, ఎగ్జామ్స్ లో రాయడం, ఆలోచన వ్యవస్థ, వీళ్ళు కూడా అంతే. ఏమి లేని ఆమె నాలో ఉన్న శక్తిని ఏంటో చెప్పగలిగింది, ప్లెయిన్ మైండ్ సెట్ తో ఉన్నాను. ఎన్నో శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు నువ్వు వేషం వేసుకున్నావు అని చెప్తారు. అంటే ఇక్కడ ఉన్నది నేనే, కానీ ఎందుకు 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయంటే వాళ్ళ యొక్క స్థితి. మనం రీసెంట్ చూస్తున్నాం, ఎవరు ఈమె అఘోరా వచ్చింది. అఘోరా అంటే మనకు ఏంటి, మనం అఘోరాలు అంటే అడవుల్లో కానీ ఒక స్వచ్ఛమైన ప్రదేశాలలో వాళ్ళు తపస్సు చేసుకుంటారు. వాళ్ళు అఘోరగా వెళ్ళేది కారణం కేవలం వాళ్ళ దేవుడికి అర్పించుకోవడం, శాశ్వతంగా వాళ్ళని అర్పించుకోవడం. అలాంటి సిచ్యువేషన్ లో ఒక అఘోరా మనకు భారతదేశం తిరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అఘోరా గురించి మీరు ఏం చెప్తారంటే, ఆమె సనాతన ధర్మాన్ని నేను పునరుద్ధరిస్తాను ఉంటుంది. ఏ భగవంతుడైనా మనుషులకు ఉన్న జన్మించాడు, అంటే ఒక అఘోర లాగానో ఒక సన్యాసి లాగానో మన మధ్యలో రాలా. కానీ అమ్మ అఘోర అయి ఉండి అఘోర రూపంలో వచ్చి నేను సనాతన ధర్మాన్ని నిర్మిస్తాను. ఆమె దగ్గర ఏమైనా విద్యలు ఉన్నాయంటారా? అసలు ఏంటి అఘోర గురించి మీరు ఆలోచన? ఫస్ట్ ఆమె అఘోర కాదా అని తెలుసుకోవాలంటే సమాజానికి అఘోర తత్వం మీద అవగాహన ఉండాలి. అసలు అఘోరి అంటే ఎవరు, అఘోరీల తత్వం ఏంటి అనేది తెలియాలి. మామూలుగా పరమశివులు వారు చెప్పింది ఏంటంటే, దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది, వామాచారం కన్నా కౌళాచారం గొప్పది, కౌళాచారంలో ఉత్కృష్టమైన స్థితే అఘోరం. అఘోరం అంటే ఏంటంటే గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం తర్వాత తీసుకునేటటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి అఘోరం అని చెప్తూ ఉంటారు. అఘోరగా మారాలి అంటే సర్వం త్యజించి ఉండాలి. ఒక గురువు దగ్గర మొట్టమొదటిగా దీక్ష తీసుకొని శిష్యరికం అనేది చెయ్యాలి. గురువు యొక్క శిష్యరికం ఎలా ఉంటుందంటే, అఘోరం అంటే ఘోరము లేనటువంటి వాడు, అంటే భయము లేనటువంటి వాడు. అఘోర అంటే భయం కలిగించేవాడు కాదు, ఘోరము లేనటువంటి వాడు, భయం లేనటువంటి వాడు, భయపడాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తి, ప్రకృతికి హాని చేయనటువంటి వ్యక్తిని అఘోర అంటారు. ఈ అఘోర సాంప్రదాయంలో మొదట ఖచ్చితంగా గురువుల దగ్గర శిక్షణ తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు శరీరానికి చితాభస్మం పూసుకోవడం జరుగుతుంది. చితాభస్మం ఎందుకు పూసుకుంటారు అంటే, సర్వసాధారణంగా పెళ్లి అయినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి కర్మలు ఉంటాయి, పాపకర్మలు. ఆ భస్మం, చితాభస్మాన్ని శరీరం అంతా పూసుకోవడం ద్వారా ఆ సోల్ కొంచెం సాటిస్ఫై అవుతుంది. ఇతను చేసే జపం అనేది ఆత్మకి వెళ్ళి ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్తుంది అన్నమాట. ఇలా నువ్వు ఆ ఆత్మకి సహాయం చేసిన వాడు అవుతావు కాబట్టి
పరమేశ్వరుల వారు ఏం చెప్పారు, ఇది నాకు నచ్చిన పని అవుతుంది, నువ్వు చనిపోయి నాకు ఆత్మకి సహాయం చేస్తున్నావు, తనకు పాపాలు పోగొట్టుకోవడంలో నువ్వు సహాయం చేస్తున్నావు కాబట్టి ఇది నాకు నచ్చిన పని, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే ఏకంగా నువ్వు నన్నే పొందుతావు అని అఘోర తత్వంలో చెప్పారు. కాబట్టి అఘోరీలు చితాభస్మాన్ని పూసుకుంటారు, శరీరం అంతా జపం చేస్తారు. అప్పుడు చితాభస్మం పూసుకున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నత లోకాలకి వెళ్తాడనమాట. ఆత్మలకి హెల్ప్ చేయడం, హెల్ప్ చేస్తారు. అంటే ఒక ఆత్మకి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఒక అఘోరీకి ఉంటుంది. అంటే ఈ మానవ జీవితంలో మంచి చేయడము, డబ్బులు ఇవ్వడము, లేదా ఎంత బాధ్యత ఇలాంటి శక్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ విధంగా చితాభస్మం పూడ్చుకోవడంలో ఉద్దేశం. అదే చనిపోక ముందు పెళ్లి కాకుండా చనిపోయిన వ్యక్తులు ఉంటారు శ్మశానాల్లో, వాళ్ళని ఏంటంటే పూడుస్తారు అన్నమాట, కాల్చరు, పూడుస్తారు భూమిలో. ఆ భూమిలో నుంచి తవ్వి అలా కపాలాన్ని సేకరిస్తాడు ఒక అఘోరి. ఎందుకు? ఈ కపాలం అనేది ఏం చేస్తుందంటే పరమేశ్వరుల వారు ఏం చెప్పారంటే, ఈ కపాలాన్ని తీసుకొని నువ్వు దీంట్లో భోజనం చేయటం వల్ల, దీంట్లో ద్రవ్యాన్ని నువ్వు స్వీకరించడం వల్ల, ఈ కపాలంతో నువ్వు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల, భిక్షాటన చేయడం వల్ల ఈ కపాలానికి మోక్షం లభిస్తుంది. అంటే చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు చాలా పాపాలతో చనిపోతారు కదా, కాబట్టి ఈ కపాలాన్ని నువ్వు వాడి ఈ కపాలానికి నువ్వు మోక్షాన్ని కలగజేయి అని అంటారు. అంటే అఘోరీలు ఎప్పుడు స్టాక్ ఫుడ్ తీసుకోకూడదు, బియ్యము సరుకులు తీసుకోకూడదు, వాళ్ళు భిక్షాటన చేయాలి. గురువు ఆదేశం ప్రకారం పలానా 5 ఇళ్ళు అంటే 5 ఇళ్ళు, 10 ఇళ్ళు అంటే 10 ఇళ్ళు దగ్గరే ఆగిపోవాలి. భిక్ష వండిన ఆహారం తెచ్చుకోవాలి. తను తిని మిగిలింది కుక్కలో పెడతారు వాళ్ళు. తర్వాత ఇలా చేయడం వల్ల పెళ్లి కాకుండా చనిపోయినటువంటి ఆత్మకి ఆ కపాలానికి మోక్షం వస్తుంది. కాబట్టి నువ్వు కపాలంలో భిక్షాటన చెయ్యి, భస్మాన్ని ధరించు అని పరమేశ్వరుల వారు చెప్పారు. ఈ రెండింటి వాటిల్లో యొక్క ఉద్దేశం అదన్నమాట. గురువు దగ్గర శిక్షణ సమయంలో గురువు యొక్క ఆజ్ఞను పాలించడం కోసం గురువు చెప్తాడు. అంటే గురువాక్య పాలన శిష్యుడు సరిగ్గా చేస్తాడా లేదా అని, నువ్వు నీ మలమూత్రాలను కూడా స్వీకరించాలని గురువు గాని ఆజ్ఞ ఇస్తే చేయాల్సిందే. గురువు ఏం చెప్పినా శిష్యుడు చేయాల్సిందే అన్నమాట. కొంతమంది చెప్తూ ఉంటారు సనాతన ధర్మానికి వీళ్ళకి సంబంధం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అఘోరి వ్యవస్థని, నాగసాధు వ్యవస్థని ఎందుకు ప్రవేశపెట్టారు? ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో మీరు అప్పుడు దేశాన్ని రక్షించండి అనే ఉద్దేశంతోనే అఘోరి వ్యవస్థను అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ అఘోరి అనేది గురువు దగ్గర శిక్షణ పొందుంటారు. శిక్షణ పొందిన తర్వాత చాలా మంది అఘోరీలు శవమాంస భక్షణ చేస్తారు అని చెప్పి ఉంది. ఎందుకు చేస్తారు అంటే భిక్షాటన చేయమని చెప్పారు కదా ఇక్కడ గురువు. 5 ఇళ్ళ దగ్గరే నువ్వు తినాలి, 6 ఇళ్ళ దగ్గర తినాలి అని గురువాక్య పాలన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు భిక్షాటన సమయంలో భిక్ష దొరకలేదు అనుకుందాం, తన క్షుద్ర బాధ అనేది తను తీర్చుకోవడం కోసం కాలుతున్న శవంలో నువ్వు ఒక పీస్ తీసుకొని తిని నీ క్షుద్ర బాధని తీర్చుకో అంటే ప్రకృతికి ఏమి హాని లేదు కదా. ఏదో చనిపోయిన కాలుతున్న శవంలో కొంచెం తీసుకొని తిన ఆకలిని తీర్చుకోవడం వల్ల నష్టం ఏం లేదు, ఎవరికి నష్టం లేదు, బాధ లేదు. కాబట్టి శవమాంస భక్షణ అనేది అఘోరీ తత్వంలో ఉంది. వాళ్ళు ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు బట్టలు లేకుండా కేవలం శ్మశానాల్లో ఉంటారు. రుద్రభూమిని ఆశ్రయించి సాధన చేస్తూ గురువాక్య పాలన చేస్తూ హ్యాపీగా సాధన చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు రుద్రభూమి నుంచి బయట రావాల్సి వస్తే స్త్రీ అఘోరి అయినా పురుష అఘోరి అయినా తన యొక్క మర్మాంగాలను కవర్ చేసుకునే వస్తారు. ఓకేనా? ఎవరైనా మగ అఘోరి బయటికి రావాలన్నా కూడా వాళ్ళు చిన్నగా బట్ట అనేది కట్టుకొని మర్మావయవాలు కనిపించకుండా బట్ట కట్టుకొని వస్తారు. స్త్రీలైనా సరే ఖచ్చితంగా వాళ్ళు అఘోరీలలో బట్టలు ధరించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు కానీ అఘోరీలు అసాంఘిక కార్యక్రమాలు చేయరు. గురువు చెప్పిందే వాళ్ళకి వేదం అవుతుంది అన్నమాట. కాబట్టి నార్మల్ పబ్లిక్ ఏంటి, అఘోరి తత్వాన్ని వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళ అఘోరీనా కాదా అని పబ్లిక్ డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా వాళ్ళని చూడలేదు అఘోరీని. సోషల్ మీడియాలో చాలా
మనము డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పారు. అంటే మనం కవర్ పేజ్ ని చూసి లోపల ఏముందో చెప్పకూడదు. నేను డైరెక్ట్ గా చూసినప్పుడు రికార్డ్ లో ఉన్నాం మాట్లాడతానంటే కూడా నాకు నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. వైబ్రేషన్ ని నేను చూసినప్పుడు, నేను కలిసినప్పుడు ఆయన అఘోరీనా కాదని నేను చెప్పగలను. కానీ వీడియోస్ చూసి మనం డిసైడ్ చేయకూడదు. కానీ అఘోరి తత్వం, అఘోరి అవస్థలు అనేది ఇలా ఉంటాయి. ఎందుకంటే నార్మల్ వ్యక్తులకి, నార్మల్ ప్రజలకి ఇది విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఆ స్థితి, ఆ ట్రైనింగ్ అనేది చాలా ఉత్కృష్టమైనది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే విధానాలు, వాళ్ళ గురువులు ఇచ్చే ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అన్నిటి మీద విరక్తి వచ్చేటట్టు వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చి శివుడికి నీకు తేడా లేదు అనే స్థితికి గురువులు అనేది ఆమె ఎంతవరకు న్యాయంగా ఉంది, మన సనాతన ధర్మం కోసం ఏం పోరాడుతుందని ఒక ఆలోచన పక్కకు పెడితే తమ జీవన విధానం చూస్తే మాత్రం చాలా కఠినంగా దీక్ష తీస్తారు కాబట్టి. ఎందుకంటే బట్టలు లేకుండా ఉండడం కానీ సంశయం, బట్ ఆమె తిరుగుతున్న ప్రదేశాలు కానీ ఆమెకు చాలా సమస్యలు ఉంటాయి. ఒక స్త్రీగా చాలా సమస్యలు ఉంటాయి. బహిర్గతంగా పోవాలన్నా, అంతర్గతంగా పోవాలన్నా ఇలాంటి సమస్యలన్నీ నెట్టుకుంటూ వస్తుంది. ఆల్రెడీ ఈ చలికాలంలో కూడా ఇంత వింటర్ సీజన్లో కూడా తను అలా ఉండగలుగుతుంది అంటే కొంతవరకు మనకు శక్తి ఉందనుకోవచ్చు. లేదా ఏంటి అసలు? ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూడకుండా ఏది డిసైడ్ చేయకూడదు. పబ్లిక్కి మనం ఏది సందేశాలు ఇవ్వకూడదు. నేను ఖచ్చితంగా ప్రత్యక్షంగా చూసినప్పుడు నేను తెలుసుకుంటాను. కానీ అఘోరీ స్థితి, అఘోరీ తత్వం అనేది చాలా ఉన్నతమైంది, చాలా గొప్ప స్థితి అనేది. వీళ్ళకి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకి ఒక ఆత్మకి మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి కూడా అఘోరీలకు ఉంటుంది. ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి ఆరాధన. ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళు బ్యాక్ వచ్చిన ఇది ఉంది, నార్మల్ స్థితికి ఉంది. కానీ అఘోరీగా మారిన వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినట్లు లేదు. ఎందుకంటే ఆ తత్వం, ఆ స్థితి చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టేట్కి తీసుకెళ్ళి నీ అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తుంది. నువ్వే దేవుడివి, నువ్వే శివుడివి, మొత్తం శివుడే, నువ్వే శివుడివి అనే స్టేజ్ కి తీసుకొస్తుంది ఆ తత్వం, అఘోరి తత్వం అనేది. కాబట్టి మన ఆధ్యాత్మికంగా మనిషి, మానవుడు మీరు అన్నారంటే అవన్నిటికీ అవుతా ఉంటాయి. ఎట్లా ఆధ్యాత్మిక దారిలోకి మనిషి వెళ్ళాలి? ఖచ్చితంగా ఆధ్యాత్మికత అంటే ఏంటంటే తన ప్రేమతత్వం కలిగి ఉండి సర్వజీవుల యందు దయ, ప్రేమ, పవిత్రమైన భావాలను కలిగి ఉంటూ తన మంచిగా ఉంటూ ప్రశాంతంగా ఉంచడమే ఆధ్యాత్మికత. ఒక మనిషి ఆధ్యాత్మికంగా మార్గాలు ఏంటి? ఎన్నో లక్షల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరాబాయి ఉంది, ప్రేమ భక్తి. ఆంజనేయులు ఉన్నారు, దాస్య భక్తి. గరుత్మంతులు దాస్య భక్తి. భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన నామజపం చేసి ఉత్తరించారు. బలి చక్రవర్తి ఉన్నారు, ఆయన ఆత్మార్పణ చేసుకొని బలైపోయారు. భక్త కన్నప్ప ఉన్నారు, ఆయన మాంసాన్ని ఏకంగా పరమేశ్వరుల వారికి నివేదన చేసి ఆయన తన కన్నీ తీసి ఉంచి మోక్షం. లక్షల రకాల సాధనలు, కీర్తనలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, నామజపాలు ఉన్నాయి, సేవ. అన్నిటికన్నా గొప్పది సేవ చేసుకోవడం. సేవ చేసుకునే వాళ్ళకి గొప్ప శక్తులు ఉంటాయి తెలుసా మీకు? తపస్సు చేసినారా అన్నటువంటి శక్తి ఒక దేవతకు సేవ చేస్తే వస్తుంది. ఆ గుళ్ళో సేవ చాలా గొప్పది. నేను ఎప్పుడైనా మాకు మంత్రాలు పలకడం రాదమ్మా, మాకు చదవడం రాదంటే హ్యాపీగా గుడికి వెళ్ళి సేవ చేసుకో, నీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తూ ఉంటాను నేను. సేవ చేయమంట గుళ్ళో వెళ్ళి క్లీన్ చేసుకోండి, అమ్మవారికి మంచిగా చీర కట్టండి, గ్రామ దేవతల టెంపుల్స్ ఉంటాయి కదా, నీట్ గా క్లీన్ చేసుకొని సేవ చేసుకోండి. ఎక్కువగా ఈ గ్రామ దేవతలు ఎందుకు వస్తారు అంటే పూనకం వైపు ఈ గ్రామ దేవతల యొక్క శక్తులు ఎక్కువ ఉంటాయి. గ్రామ దేవతల శక్తులు ఈజీగా ఆవాహన అవుతాయి. మరి తక్కువ 3D వరల్డ్ లో భూమి ఉంది, మన దగ్గరగా ఉన్న ప్లేన్ లో ఉండేటువంటి యక్షిణి యోగినిలే కదా నెక్స్ట్ 4D వరల్డ్ లో ఉండేది. చాలా దగ్గరగా ఉంటాయి దివ్యాత్మలు. పవర్స్, లిమిటెడ్ పవర్స్ ఉండే దివ్యాత్మలు గ్రామ దేవతలు చాలా తొందరగా మనకి దగ్గర కనెక్ట్ అవుతారు. గ్రామాన్ని కాపలా కాస్తూ గ్రామంలోనే ప్రతిష్ఠ అయి ఉంటారు కాబట్టి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.